ఇప్పుడు రాత్రి నిద్ర పట్టదు. యా విష్ణు గారు ఇక్కడ సినిమా సక్సెస్ అవ్వాలని ఇంతకుముందు మీ బ్రదర్ మనోజ్ గారు లెట్స్ టాక్ అబౌట్ ద మూవీ. యా విష్ణు గారు ఇక్కడ విష్ణు గారు ఇక్కడ అంటే యాక్చువల్గా ఓటీటీ డీల్ అనేది మీ సినిమాకి వచ్చింది. బట్ మీరు గీల్స్ అన్ని పక్కన పెట్టి ఈ సినిమాని గ్రాండ్ రిలీజ్ చేయాలని చెప్పేసి మీరు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఓటీటీ డీల్ని పక్కన పెట్టడం వల్ల కూడా ఒక ఫ్రీడమ్ అనేది మీకు లభించింది ఈ సినిమాని మీరు చేసుకోవడానికి. I have a very, very large freedom. My movie will not come to OTT before 10 weeks. 10 వారాల ముందు నా సినిమా ఓటీటీలో రాదు. దట్ ఈస్ ద డీల్ ఐ హ్యావ్. అండ్ అందుకే పక్కన పెట్టా. నాకు రిలీజ్ ప్రెషర్ లేదు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. నాకున్న రిలీజ్ ప్రెషర్ అంటే ఏంటంటే ప్రేక్షకులకి ఐ వాంట్ టు షో ద బెస్ట్. And that is what we aimed at. And దేవుడి దయ వల్ల I don't have that OTT release pressure. స్క్రిప్ట్ ఇంప్రూవ్మెంట్ దశలోనే మీరు ఒక స్ట్రిక్ట్ కండిషన్ పెట్టుకున్నారని తెలిసింది. ఇందులో ఉన్న ఏ క్యారెక్టర్ కూడా ఎవరిని కించపరిచేలాగా ఉండకూడదు. ఏదైతే పంతుల క్యారెక్టర్ ఉంటుందో అది దొంగలా చూపించారు పూర్వం, కానీ ఇందులో చాలా పాజిటివ్గా చూపిస్తున్నారు. అందుకే ఆ క్యారెక్టర్ మోహన్ బాబు చేశారని కూడా అంటున్నారు. ఎంతవరకు నిజం? ఇది ఒరిజినల్గా కొంతమంది ఏదో చెప్పారు ఇలాగా, యూనో ఒక సెక్టర్ వాళ్ళని అవమానిస్తున్నారు అది ఇదని. అది చాలా తప్పండి. అది ఎందుకంటే అలాగ తెలియకుండా కావాలని పబ్లిసిటీ కోసం వాళ్ళపైన ఐ డోంట్ హ్యావ్ మచ్ రెస్పెక్ట్. నేను అందరికీ రెస్పెక్ట్ ఇస్తాను, కానీ వాళ్ళ స్వలాభం కోసం ఒక కమ్యూనిటీని రెచ్చగొట్టాలనుకుంటారు చూడండి. దే ఆర్ నాట్ క్లియర్ పీపుల్, దే ఆర్ నాట్ గుడ్ పీపుల్. మై డైరెక్టర్ ఈజ్ ఎ బ్రాహ్మణ్. ఆ డైలాగులు రాసిన ఆయన బ్రాహ్మణ్, ఆ క్యారెక్టర్స్ని సృష్టించిన ఆయన బ్రాహ్మణ్, ఆకల శివప్రసాద్ గారు. సో వాళ్ళని అడగాలి ఆ క్వశ్చన్. రెండోది, మా నాన్నగారు మీరు అదే కానీ నేను అదే భక్త కన్నప్ప ఈరోజు చేస్తే ఆల్రెడీ వచ్చింది, చేస్తే తప్పులేదుగా. యాజ్ ఇట్ ఇస్ అదే మూవీ నేను చేస్తే తప్పులేదుగా. కానీ రావు గోపాలరావు గారు మహానటుడు, ఆయన ఒక ఈ గుడిలో పూజారి క్యారెక్టర్ చేసి ఆయన దేవుడు నగలు కొట్టేసి వేసకిస్తుంటాడు. నేను ఆ క్యారెక్టర్ రాసుకున్నానన్నా అది మీరు చెయ్యాలంటే ఇది రావుగోపాలరావు గారి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నేను చేయను అని. నాకు అది ఇష్టం లేదు, అలాగా ఆ క్యారెక్టర్ చేయను. లేదన్నా ఆ క్యారెక్టర్ కాదు ఇది ప్యూర్గా నేను ఇన్స్పైర్ అయ్యింది మహర్షి విశ్వామిత్రుడు. ఆయన అహంకారం, ఆయన అహంభావి, ఆయన కన్నా గొప్పోడు లేడు అనుకున్న క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చాను. ఆ క్యారెక్టర్ ఎలాగ మారుతుంది అనేది, అది టువర్డ్స్ ద ఎండ్ శివుడు ఎలాగా మారుస్తారనేది లెసన్ నా సినిమాకి. అల్టిమేట్గా ఈ సినిమాతో చెప్పాల్సిన ఇదేంటంటే, దేవుడికి భక్తుడికి మధ్యన మీడియేటర్స్ అవసరం లేదు, ట్రెడిషన్స్ అవసరం లేదు, మూఢనమ్మకాలకి చోటు లేదు. మనసారా నువ్వు దేవుడిని కొలిస్తే అదే చాలు అనేది ద అండర్లయింగ్ మెసేజ్. ఇది ఓన్లీ ఒక సనాతన ధర్మం గురించే కాదు, ఎనీ రిలీజన్ మనసారా నువ్వు దేవుడిని ప్రార్థిస్తే దేవుడు నీకు దగ్గర అవుతాడనేది ఈ సినిమా లెసన్.